నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే మాట, ఒకటే హాట్ టాపిక్, అదే అనర్హత వేటు. యావత్ రాష్ట్రం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన సస్పెన్స్ తెరదించుతూ శాసనసభ స్పీకర్ ఇచ్చిన ఆ ఒక్క తీర్పు ఇప్పుడు పొలిటికల్ హీట్ అమాంతం పెంచేస్తుంది. కళ్ళెదుటే కండువాలు మార్చినా పార్టీ మారినట్టుగా ఆధారం లేవంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ వెనుక అసలు కదేంటి? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అధికార పార్టీ అండదండలతో పండుగ చేసుకుంటున్న నేతలను టార్గెట్ చేస్తూ గులాబీ దళం ఎక్కుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? నైతికతను మంట కలుపుతున్న ఈ రాజకీయ చదరంగంలో గెలిచేదెవరు? రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తున్న విశేషాలేంటో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల వ్యవహారం ఇప్పుడొక పెను సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం న్యాయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇవ్వడంతో మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లను ఆయన అనూహ్యంగా డిస్మిస్ చేశారు. సదరు సభ్యులు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. అసలు ఈ రాజ్యాంగబద్ధమైన తీర్పులో క్లీన్ చిట్ ఎవరికి అనేది ఇప్పుడు పౌర సమాజాన్ని తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఇది కేవలం ఒక పార్టీకి చెందిన సమస్య కాదు, మొత్తం ప్రజాస్వామ్య పునాదుల్నే కదిలిస్తున్న నైతిక సంక్షోభం. ఇక్కడ విజయం సాధించింది న్యాయమా, లేక రాజకీయ చదరంగంలో పావులుగా మారిన అవకాశవాదమా? దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వీరంతా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. వీరందరికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేయడం దేశవ్యాప్తంగా విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని కొట్టిపారేయడమంటే కంచే చేనుమేసినట్లుగా రాజ్యాంగ వ్యవస్థలే ఫిరాయింపుల్ని వెనకేసుకొస్తున్నాయనే విమర్శలకు బలం చేకూరుస్తోంది. బహిరంగంగానే పార్టీ కండువాలు కప్పుకొని అధికార పార్టీ ముఖ్యమంత్రితో వేదికలు పంచుకుంటున్న దృశ్యాలు ప్రజల కళ్ల ముందే ఉన్నప్పటికీ రికార్డుల్లో మాత్రం సాక్ష్యాలు లేకపోవడం ఈ వ్యవస్థల్లోని డొల్లతనానికి నిలువెత్తు అద్దం పడుతోంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో మిగతా 9 మంది పరిస్థితి ఒక ఎత్తైతే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసు పూర్తిగా మరో ఎత్తు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా లేదా పార్టీ విప్ని ఉల్లంఘించినా తక్షణమే అనర్హత వేటుకు గురవుతారు. దానం నాగేందర్ విషయంలో జరిగింది ఏ గూటిపక్షో ఆ గూటికి చేరినట్లు కాదు, ఏకంగా రాజ్యాంగాన్నే సవాల్ చేసిన ఉదంతం. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ పదవికి రాజీనామా చేయకుండానే కేవలం కొద్ది నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇది చట్టం ముందో న్యాయం ముందో ఎవరూ కాదనలేని ఒక కఠోర వాస్తవం. ఒక రాజకీయ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి మరో జాతీయ పార్టీ ఇచ్చిన అధికారిక బీఫామ్ మీద ఎంపీ అభ్యర్థిగా ప్రమాణపూర్వక అఫిడవిట్ సమర్పించడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇది ఆయన స్వచ్ఛందంగా తన మాతృక పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు అనడానికి సజీవమైన, తిరుగులేని లిఖితపూర్వక సాక్ష్యంగా నిలుస్తుందనేది బీఆర్ఎస్ వాదన. ఎన్నికల సంఘం వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో ఆయన తన సొంత సంతకంతో సమర్పించిన కాగితాలు దేశ ప్రజలందరికీ బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ స్వయంగా ధృవీకరించిన డాక్యుమెంట్లో కళ్లముందున్నప్పటికీ ఆయన పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సభాపతి నిర్ధారించడం బహుశా దేశ న్యాయ చరిత్రలోనే ఒక విచిత్రమైన ఘట్టం. సాక్షాత్తు ఎన్నికల సంఘం దగ్గరే దానం నాగేంద్ర సమర్పించిన అఫిడవిట్ దేశమంతా చూస్తుంది. అయినా సరే పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవనడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అయితే ఈ ఫిరాయింపుల రాజకీయాల్లో కేవలం కాంగ్రెస్ను మాత్రమే తప్పుపట్టలేం. గతం గుర్తు చేసుకుంటే బీఆర్ఎస్ ట్రాక్ రికార్డు కూడా తక్కువేం కాదు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.
న్యాయ వ్యవస్థ ముందు, ప్రజల ముందు ఇంతటి బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ స్పీకర్ ఈ అనర్హత పిటిషన్ని నిర్ద్వంద్వంగా కొట్టివేయడం చూస్తుంటే 10 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే క్లీన్చిట్ కాదు, భారత రాజకీయ వ్యవస్థలో పాతుకుపోయిన పక్షపాత వైఖరికి ఇదొక అధికారిక ముద్ర. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే స్పీకర్ స్థానంలో కూర్చున్నవారు నిష్పక్షపాతంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలన్న రాజ్యాంగ రూపకర్తల ఉన్నత ఆశయాలు ఇక్కడ పూర్తిగా నీరుగారిపోయాయి. అందుకే ఇప్పుడు న్యాయస్థానాల్లో పోరాడేందుకు బీఆర్ఎస్కు దానం కేసీ అత్యంత బలమైన బ్రహ్మాస్త్రం. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం బాధితపక్షంగా మాత్రమే మిగిలిపోలేదు. గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టోకుగా తమ పార్టీలోకి ఫిరాయించేలా ప్రోత్సహించింది. వారికి అత్యున్నత కేబినెట్ మంత్రి పదవులు సైతం కట్టబెట్టింది. అప్పట్లో చట్టంలోని 3/2 విలీనం అనే లొసుగును వాడుకుని ఆనాటి స్పీకర్ల ద్వారా ఆ ఫిరాయింపుల్ని చట్టబద్ధం చేసుకుంది. ఇప్పుడు తాము చేసిన ఆనాటి చట్టవిరుద్ధమైన, నైతికత లేని పనులే నేడు వారికి శాపంగా మారాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం మన రాజకీయాలకు పట్టిన చీడ. చట్టంలో ఉన్న కొన్ని సాంకేతిక లొసుగుల్ని వాడుకొని సభాపతుల అండదండలతో అనర్హత వేటు నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం చట్టబద్ధంగా సరైందే అనిపించుకున్నా, నైతికంగా చూస్తే అది ముమ్మాటికి ప్రజాస్వామ్య ద్రోహమే. ప్రజలు ఒక అభ్యర్థికి, నిర్దిష్టమైన ఒక పార్టీ సిద్ధాంతానికి, వారి మేనిఫెస్టోకు ఆకర్షితులై తమ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలా గెలిచిన తర్వాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మంత్రి పదవుల కోసం లేదా భవిష్యత్తు రాజకీయ మనుగడ కోసం రాత్రికి రాత్రే జెండాలు మార్చేయడం అంటే ఓటర్ల తీర్పును నిలువునా అపహాస్యం చేయడమే అవుతుంది. ఫిరాయింపుదారుల్ని ప్రోత్సహించే క్రమంలో నైతికత అనే పదానికి రాజకీయ పార్టీలు ఒక కొత్త వికృత అర్థాన్ని చెబుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో న్యాయం. చట్టంలో లొసుగులు వాడుకుని ఫిరాయింపులు ప్రోత్సహించడం మన రాజకీయాల్లో ఆనవాయితీగా మారింది. కానీ రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఉక్కుపాదం మోపిన సందర్భాలు కూడా చరిత్రలో చాలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పాత అనర్హత ఉదంతాలపై ఓ లుక్కేద్దాం. భారతదేశ రాజకీయ చరిత్ర పుటల్ని నిశితంగా తిరగేస్తాయి. 10వ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై నిర్దాక్షిణ్యంగా అనర్హత వేటుపడిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా 2019లో కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పట్లో అధికార కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన ఏకంగా 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ ఏమాత్రం వెనకాడకుండా వారిపై కఠినమైన అనర్హత వేటు వేశారు. ఆ నిర్ణయాన్ని ఆ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సుస్పష్టంగా సమర్థించింది. ఇటీవల 2024లో హిమాచల్ ప్రదేశ్లో సైతం రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అక్కడి స్పీకర్ తక్షణమే అనర్హత వేటు వేసి చట్టం పదును చూపించారు. ఇక మన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ పార్టీ విప్ ధిక్కరించిన శాసనసభ్యులపై కొరడా చులిపించిన సంఘటనలు ప్రముఖంగా రికార్డుల్లో నిలిచిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్. 2012లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అధికార పార్టీ విప్ని ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు. అలాగే 2013లో వైసీపీకి మద్దతుగా నిలిచి ఓటింగ్లో పాల్గొన్న మరో 15 మంది ఎమ్మెల్యేలు కూడా తమ పదవుల్ని కోల్పోయారు. వీరిలో 9 మంది కాంగ్రెస్, 6 టీడీపీ ఎమ్మెల్యేలుండటం ఆనాటి చట్టబద్ధమైన కఠిన చర్యలకు నిదర్శనం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా చట్టసభల్లో ఇలాంటి కఠినమైన అనర్హత వేటు సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కూటికి చేరిన 3 ఎమ్మెల్సీలు అనర్హతకు గురయ్యారు.
పార్టీ ఫిరాయించారని అందిన ఫిర్యాదుల మేరకు అప్పటి శాసనమండలి చైర్మన్ జనవరి 2019లో వారిని అనర్హులుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో న్యాయం అన్నట్లుగా పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. 10వ షెడ్యూల్ నిబంధనలు కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి మాత్రమే వాడే బ్రహ్మాస్త్రంగా నాయకులు భావిస్తూ ఉండడం ఈ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద దురదృష్టం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి, ప్రతిపక్షాన్ని నైతికంగా దెబ్బతీయడానికి ఇలాంటి ఫిరాయింపులను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తుంది. అప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట కాలపరిమితి లేదనే లోపాన్ని తమకు అత్యంత అనుకూలంగా మార్చుకుంటారు. కానీ ఆ తర్వాత తామే ప్రతిపక్షంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువల గురించి గొంతు చించుకోవడం ఒక ప్రహసనం. ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యంలో న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి దానం నాగేందర్ కేసే అత్యంత పదునైన ఆయుధం. మిగతా ఎమ్మెల్యేల విషయంలో కేవలం కండువాలు కప్పుకున్న ఫోటోలే తప్ప కాగితాలపై ఆధారాలు లేవని అధికార పక్షం సునాయాసంగా వాదించి బయటపడే అవకాశం ఉంది. కానీ దానం విషయంలో అలా కుదరదు. చరిత్రలో ఎందరో స్పీకర్లు సంచలన నిర్ణయాలతో అనర్హత వేటు వేశారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఫోటోలు చూపిస్తే సాక్ష్యం కాదన్నారు. మరి సాక్షాత్తు ఈసీ వద్ద రికార్డ్స్ మాట ఏంటి? ఎక్కడే బీఆర్ఎస్ తన మాస్టర్ స్ట్రోక్ ప్లే చేయబోతుంది. అసలు దానం నాగేందర్ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుందో మీరే చూడండి. దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా బీఫామ్పై పోటీ చేయడం, ఆయన అఫిడవిట్లో స్వయంగా ఎన్నికల సంఘం రికార్డుల్లో పదిలంగా ఉండటం ఎవరూ కాదనలేని సజీవ సాక్ష్యాలు. న్యాయపరంగా చూస్తే గతంలో రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, స్పష్టమైన తీర్పునిచ్చింది. ఒక ప్రజాప్రతినిధి తన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నాడని నిర్ధారించడానికి ఆయన తన చేత్తో అధికారికంగా రాజీనామా లేఖ ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అతని ప్రవర్తన, ఇతర పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా కూడా పార్టీ మారినట్లు నిర్ధారించవచ్చని తేల్చి చెప్పింది. అలాంటప్పుడు ఏకంగా మరో పార్టీ బీఫామ్ మీద నామినేషన్ వేయడమంటే స్వచ్ఛందంగా పార్టీ మారినట్లు అనడానికి వేరే రుజువులు అవసరమా? ఇంతటి స్పష్టమైన రాజ్యాంగ ఉల్లంఘన పట్టపగలు జరుగుతున్నప్పటికీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం స్పీకర్ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపమే. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు ఎటువంటి ఖచ్చితమైన కాలపరిమితి చట్టంలో లేకపోవడాన్ని రాజకీయ పార్టీలు ఒక వరంగా మార్చుకున్నాయి. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలోని ప్రమాదకరమైన లొసుగుల్ని అరికట్టేందుకు గతంలో అనేక ప్రతిష్టాత్మక కమిటీలు అత్యంత కీలకమైన సిఫార్సులు చేశాయి. 1990 నాటి దినేష్ గోస్వామి కమిటీ, అలాగే జాతీయ లా కమిషన్ 170వ నివేదిక ఇందులో ఎంతో ముఖ్యమైనవి. వీటన్నిటికంటే భారత ఎన్నికల సంఘం చేసిన సూచన ఈ సమస్యకు సరైన ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది. అనర్హతపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాల్ని వివాదాస్పదంగా మారుతున్న స్పీకర్కు బదులుగా కేవలం ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి లేదా ఆయా రాష్ట్రాల గవర్నర్కు అప్పగించాలన్నదే ఆ నివేదిక సారాంశం. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వ జీతం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫండ్కు ఇంకా విరాళాలు చెల్లిస్తూ ఉండటం. ఇది అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి వారు పన్నిన అత్యంత వ్యూహాత్మకమైన, కుటిలమైన ఎత్తుగడగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం దీన్ని ఆపాలని వారు రాతపూర్వకంగా ఇవ్వనంతకాలం ఆటోమేటిక్గా కట్ అవుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే సాంకేతిక అంశాన్ని అడ్డుపెట్టుకుని తాము ఇంకా బీఆర్ఎస్ సభ్యులమే అని వాదించడం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదనుకున్నట్లుగా ఉంది. నెలకు కొంత చందా కడుతూ మరో పార్టీ కండువా కప్పుకొని తిరిగితే పదవి భద్రంగా ఉంటుందనేది వారి నమ్మకం. చట్టంలోనే ఒక చిన్న సందును పట్టుకొని ప్రజాస్వామ్యానికే పాతరేసే ఈ తీరు అత్యంత గర్హనీయంగా చర్చించుకుంటున్నారు.
కానీ చట్టం దృష్టిలో ఒక బ్యాంకు లావాదేవీ కంటే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘానికిచ్చిన అఫిడవిట్ 1000 రెట్లు అత్యంత బలమైన లిఖితపూర్వక సాక్ష్యం. సాంకేతికంగా చందా కడుతున్నప్పటికీ ఆచరణలో వారు వేరే పార్టీలో చేరినట్లు ఎలక్షన్ కమిషన్ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఫండ్ కట్టడం అనేది కేవలం స్పీకర్ వద్ద నిర్ణయాన్ని నాంచడానికి, న్యాయస్థానాల్లో గందరగోళం సృష్టించడానికి వాడుకునే ఒక చిల్లర సాకు మాత్రమే. పార్టీ సభ్యత్వం అంటే చందా కట్టే రసీదు కాదు, అది ప్రజలకిచ్చిన ఒక నైతిక వాగ్దానం. దానం నాగేందర్ వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో ఒక కీలకమైన టెస్ట్ కేసుగా మారబోతోంది. ఇది భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులపై కొత్త మార్గదర్శకాల్ని లిఖించబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్లీన్ చిట్ ఎవరికైనా, కళంకం మాత్రం ప్రజాస్వామ్యానికే. న్యాయ వ్యవస్థ ముందు ఎన్ని ఆధారాలున్నా వ్యవస్థలో లొసుగులు పదే పదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే ఉన్నాయి. నెలకు కాసిని విరళాలు కడుతూ వేరే పార్టీలు కండువాలు కప్పుకుంటే పదవి పదిలం అనుకోవటం పాలకుల దిగజారుతనానికి నిదర్శనం. దానం నాగేందర్ ఎపిసోడ్ కేవలం తెలంగాణకే కాదు, రేపు యావత్ దేశ రాజకీయాలకే ఓ టర్నింగ్ పాయింట్ కాబోతుంది. స్పీకర్ క్లీన్ చిట్లతో నాయకులు బతికిపోవచ్చు, కానీ అంతిమంగా ఇక్కడ ఓడిపోతున్నది మాత్రం ఓటేసిన ప్రజలు, భారత ప్రజాస్వామ్యమే. థింక్ ఇట్.